Very happy that seeing you here. Don't think that మాంచి ఎన్ఎస్ఎస్ చేసేసింది ఎరుపు వాలంటీర్ల రక్తం వారిలో భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం మన అప్పటి కాలంలో ఎరువులు పెంట ఇలాంటివి పోయడం వల్ల మన ఆరోగ్యం మన నాన్నమ్మ తాతమ్మల ఆరోగ్యం ఉన్నంతగా మనం ఉండలేకపోతున్నాం ఎందుకంటే కెమికల్ యూసేజ్ వల్ల. అయితే ఇక్కడ మేము ఏ రోజు క్యాంప్ ఈరోజు ఏంటంటే మనం సేంద్రియ వ్యవసాయాన్ని పండిస్తాం కదా. అక్కడ సేంద్రియ ఎరువులు వాడలేదు. సేంద్రియ అంటే మనం తయారు చేసుకునేది అంటే అది ఎంత ప్రెషర్ పడితే గింజలు వస్తుంది. ఆ మందులు అన్నీ తింటుంది. దానివల్ల ఏమైతుందంటే భూమి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు భూమి ఖరాబ్ అయిన తర్వాత ఇప్పుడు మేము చెప్తున్నాం సేంద్రియ వ్యవసాయం చేయమని చెప్తున్నాం. ఎరువులు వేసినాక మనకు పంట ఒకేసారి ఎక్కువ వేసి పంటలు పండించేది మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా ఉండేది. ఇప్పుడు ఎరువు వేసే మందులు వేసిన ఏమంటున్నా లేకపోతే వండకపోయా మందు కొట్టనే ఏముంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అవగాహన ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు పోయి స్కూల్లో మేము వెళ్ళి ఒక రోజు చేస్తే కనపడదు కాబట్టి ఇట్లా ఒక రథయాత్ర అంటే ప్రచార కార్యక్రమం అయి పెట్టుకొని గ్రామ గ్రామం వెళ్తే ఇంకా ఎక్కువ అవగాహన కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంలోని ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ థ్యాంక్ యూ సర్పంచ్ మేడం అండ్ అసిస్టెంట్ మేడం స్వరూప మేడం ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మేము 2 days నుంచి ఇక్కడ క్యాంప్ చేస్తున్నాం. ఇది సాటర్డే అయితే బాల్య వివాహాలు మేము ఒక సహకారంతో ఇట్లాంటి ఇంకా ప్రోగ్రామ్ చేస్తాం మేడం. మీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు పోవడానికి ఉన్నాం. థ్యాంక్ యూ. 7 రోజుల కార్యక్రమాన్ని మీకు సద్వినియోగం చేసుకుంటానికి ఈ ఊర్లో మీకు ఇచ్చినందుకు మీ అందరినీ తోడ్పాటుతో ఇవాళ మా ప్రోగ్రామ్ ఆఫీసర్ సరస్వతి మేడం వీరు అసలు ఇక్కడ ఎన్నుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే తెలుసుకోవాలి. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎప్పుడో టీవీలో చూసేవాళ్ళు. అసలు మీకు తెలియదు కూడా తెలియదు డ్రగ్స్ అనేది ఉంటుంది అని కూడా తెలియదు. టీవీ చూసే తప్ప పేపర్ చదవాలంటే ఎంతమందికి ఉంది? ఒక చోట ఉండే ఉంటారు. మీ ఊరు ఖరాబ్ అయితే ఇల్లు కూడా ఖరాబ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఈ ఊర్లో ఉంటుంటారు. మరి అలాంటిది మీరు ఉచితంగా ఒక 7 రోజులు సమాజానికి సేవ చేయడం మేడం అదొకటి ఆమె చేస్తలే అన్నా. కానీ సండే రోజు మేము 2 రోజులు వచ్చే వరకే అదంతా నీట్గా తీసుకెళ్ళి థ్యాంక్ యూ టు మేడం గారికి అండ్ మేము వాలంటీర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా. అంటే ఇందులో ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ప్రవేశికలో గణతంత్ర అనే అంశంలో ఈ జనవరి 26 రోజు